నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్స్. మార్చి మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డిని హుజూర్ నగర్ లో మోడల్ కాలనీ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. అందులో భాగంగానే నేడు మోడల్ కాలనీ మొత్తాన్ని పర్యవేక్షించడం జరిగిందని, అన్ని పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయడం జరిగింది. 2160 మంది నిరుపేద కుటుంబాలకు సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అందించడం జరుగుతోంది. మొదటి విడత భాగంగా 1000 మందిని సెలెక్ట్ చేయడం, అందుకు సంబంధించి ఒక కమిటీని వేయటం, ఆ కమిటీకి హుజూర్ నగర్ ఆర్జీఓ కన్వీనర్ గా ఉండటం, ఈ కమిటీలో మున్సిపల్ కమిషనర్, స్థానిక తహసీల్దార్, ఎంపీడీ మరికొంతమంది కూడా ఇందులో భాగస్వాములుగా ఉంటారు. నిర్వాసితుల్ని హుజూర్ నగర్ పట్టణం మరియు మండలంలో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఎటువంటి దళారీ వ్యవస్థ ఉండదు, రాజకీయ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండదు. మీరు ఒక కోట ఇచ్చి పెట్టుకుంటే మళ్ళీ రెండో కోట ఇనాగ్రేషన్ అప్పుడు 1 డే ముందు అవసరం ఉండదు సైకిల్ వేయాలి కదా ఒక కోట వేసి మనం నాకు ఇబ్బంది వాటర్ ప్రూఫ్. అయితే ఈరోజు నేను ప్రత్యేకంగా వచ్చిన విషయం ఏంటంటే, మార్చి మొదటి వారంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ యొక్క హౌసింగ్ కాలనీ ఇనాగ్రేషన్ చేయడానికి ఆహ్వానించబోతున్నాము. మరి ఆహ్వానించే ముందు ఒకసారి నేను చూసి ఆహ్వానించాలనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. అన్ని పనులని సమీక్ష చేయడం జరిగింది. అన్ని పనులతో సహా ఈ 2160 బెనిఫిషియరీ కుటుంబాలలో 1000 కుటుంబాలని ఇప్పుడు ఇమీడియట్లీ ఈ వారం రోజుల్లో సెలెక్ట్ చేయబోతున్నాము. ఈ కమిటీకి హుజూర్ నగర్ ఆర్డీఓ గారు కమిటీ కన్వీనర్ గా ఉంటూ, కమిటీ చైర్మన్ గా ఉంటూ, దీంట్లో మున్సిపల్ కమిషనరు, ఎండిఓ, ఎంఆర్ఓ, అఫీషియల్ కమిటీ ఫార్ సెలెక్టింగ్ ద బెనిఫిషరీస్ నుంచి హుజూర్ నగర్ టౌన్, హుజూర్ నగర్ మండలం నుంచి ఎంపిక చేయబోతున్నాము. అందులో పూర్తిగా రాజకీయాలకు అతీతంగా, అవినీతి రహితంగా ఈ బెనిఫిషరీస్ సెలెక్షన్ చేయబోతున్నాము. ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా మీ ఇన్పుట్స్, మీ రికమెండేషన్స్ ఇవ్వాలి. కానీ ఎక్కడైనా ఏమన్నా అవినీతికి అని నాకు దృష్టికి వస్తే మాత్రం సంగతి చూస్తా. సెలెక్షన్ ఆఫ్ బెనిఫిషరీస్ విల్ టేక్ ప్లేస్ ఓన్లీ ఆన్ మెరిట్. హుజూర్ నగర్ పట్టణం వరకు ఇల్లు లేని వాళ్ళు, నిరుపేదలు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు, మరి ఇప్పుడు వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి అందరికీ అకామిడేట్ చేసే ప్రయత్నం చేస్తాము. ఆ తర్వాతనే హుజూర్ నగర్ మండలం.